శాసనసభ్యురాలుగా ఎన్నికయ్యి మనం ఇప్పుడు టూరిజం శాఖ మంత్రిగా కూడా ఉన్నాం. పెరిగి కట్టలు కట్టింది ఏందనేదే ఇక్కడ పాయింట్. ఆ రోజు నువ్వు నగిరి నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేసినావు, గాలేరు నగిరి ప్రాజెక్టు పూర్తి కావాలా అని చెప్పి. నువ్వు ఎందుకైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రతిపాదనలు పెట్టలేకపోయినావు, ఎందుకైతే మాట్లాడలేకపోయినావు, అమ్మంటి రాంబాబుతో ఎందుకైతే చెప్పలేకపోయినావు, నువ్వు మాట్లాడవు. ఖచ్చితంగా కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి గారు ఈ జిల్లాని ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామిగా దిక్కులేదాడ. ఎందుకంటే మనోడు ఎక్కడ భూదందాలు, ఎక్కడైనా సరే భూ అరణ్యాలు, ఎవరైనా భక్తులు స్వామికి భూమి విరాళాలు ఇచ్చితే వాటిని కూడా వీడు తాకట్టు పెట్టుకొని లెక్క తెచ్చుకునే పరిస్థితికి వచ్చినాడు కదా. దేవుడికే దిక్కులేదు. ఇంకా దేవుడేం చేస్తాడా జగనన్న? ఈ జిల్లాకి మరి 3.5 సంవత్సరాల్లో జరిగిన అన్యాయాన్ని కళ్ళారా చూస్తున్నారు కాబట్టి మరి న్యాయం చేసే విధంగా మా యొక్క వేడుకని మరి యొక్క గాలేరు నగిరి ప్రాజెక్టు పూర్తి అయ్యే విధంగా మరి ఆశీర్వాదిస్తాడని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. 9 ఏళ్ల చెప్పు ఉన్నప్పుడు ఈ యొక్క పునాది రాయిని గాలేరు నగిరిది సమాధి రాయి చేశాడు. ఈ రోజు 3.5 సంవత్సరాలు అవుతున్నా ₹1 ఖర్చు పెట్టకుండా ఈ రైతాంగం 3.5 సంవత్సరం అయితే ఉన్నా కూడా ₹1 ఖర్చు పెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు అది ఇదని కూసింది, మాట్లాడింది. రెండో దశ వరకు ఎవరు తెచ్చినాడు పనులు? గాలేరు నగిరి ప్రాజెక్టు పనులు ఎవరు తెచ్చింది? గాలేరు నగిరి ప్రాజెక్టు ఈ రోజు మీరు వచ్చి 4.5 సంవత్సరం అయింది కదా. 3.5 సంవత్సరంలో ఏమి చేయలేదు, ఎక్కడా చేయలేదని ప్రజల్ని నమ్మించి నువ్వు నగిరి నుంచి తిరుమలకు పాదయాత్ర చేసి ఏదో జరిగిపోయింది, ఏదో అవుతుందని చెప్పి ప్రజల్ని నువ్వు మోసం చేసి ఏ విధంగా ప్రజల దగ్గర నుంచి నువ్వు ఓట్లు దండుకొని ఈరోజు శాసనసభ్యురాలుగా ఎన్నికై మంత్రిగా ఉండి నువ్వు ఎందుకైతే ఈరోజు మాట్లాడలేకపోతున్నావు అనేదే ఇక్కడ పాయింట్. దీనికి చెప్పు సమాధానం అంతే. నువ్వు అన్ని ఎక్స్ట్రాలు మాట్లాడమల్ల గతంలో మేము కూడా మాట్లాడినామంటే నువ్వు తలకాయ ఆడబెట్టుకోవాలో, నీ ఇంట్లో వాళ్ళు కూడా, నీ పిల్లలు కూడా నిన్ను చీదరించుకునే పరిస్థితికి దిగజారుతావు. మేము కన్నా మాట్లాడటం మొదలుపెట్టినావంటే. ఆ రోజు నువ్వు మాట్లాడినావు, ఈరోజు మంత్రిగా ఉన్నావు. నీ నియోజకవర్గానికి ఏమి అభివృద్ధి చేసినావు, నీ జిల్లాకి ఏమి అభివృద్ధి చేసావో అది చెప్పు. ఒక్కరోజైనా సరే గాలేరు నగిరి ప్రాజెక్టు గురించి నువ్వు మాట్లాడినా పాపాలు పోయినావా? ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టినావా? ఏడ ప్రెస్ మీట్ పెట్టినా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేసేదానికి, ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోసేదానికి నిన్ను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు ఆర్కే రోజా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇకనైనా సరే నువ్వు మాట్లాడేటప్పుడు నీ నియోజకవర్గానికి, నీ జిల్లాకు నేను మంత్రిగా ఉన్నప్పుడు నేను ఈ విధమైనటువంటి పనులు చేసినాను అని చెప్పగలిగే దమ్ము, ధైర్యం నీలో ఉంటే ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మాట్లాడి ప్రజలకు వివరంగా తెలియజేయి. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మంత్రి అయినాక నేను ఇటువంటి పనులు చేసినానని. ఇట్లాంటి అవులే మాట్లాడి ఈరోజు ఎట్టపోయింది గాలేరు నగిరి ప్రాజెక్టు. ఎక్కడైనా సరే మీరు అభివృద్ధి అనేది ఉన్నదా? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చెట్లు మొలిచినాయి కాలవది. దీనికి ఏం సమాధానం చెప్తావు? నువ్వే రోజైనా సరే కనీసం పోయి పరిశీలన చేసినావా? అది ఒకటి చెప్పు చాలు. ఈ 4.5 సంవత్సర కాలంలో నువ్వు ఒక్కరోజైనా సరే గాలేరు నగిరి ప్రాజెక్టు దగ్గరికి పోయి కనీసం నువ్వు పరిశీలించినావా? దీనికి సమాధానం చెప్పు చాలు. ఇకనైనా సరే ఆర్కే రోజా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని, మనీ ముందు మాట్లాడినట్టు ఉంటాయి, మళ్ళీ వెనక జరిగేటివి ఉంటాయి. నువ్వు మర్చిపోవచ్చు, నేను మర్చిపోవచ్చు. ఇక్కడ కొడితే అన్నీ వచ్చాయి. సో మేము ప్రజలకు వివరంగా తెలియజేసే ప్రయత్నంలో ఉన్నాం. ఖచ్చితంగా తెలియజేస్తాం. ఈ యొక్క అవినీతి ప్రభుత్వానికి అంతం పలికి అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని తీసుకొని పోయేట్టుగా అదే దిశలో మేము కూడా పనిచేస్తామని తెలియజేసుకుంటూ, ఇకనైనా రాష్ట్ర ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. వీళ్ళు మాట్లాడే అవలే మాటలు, వీళ్ళు చేసే పనులకు ఎక్కడా కూడా పొంతన ఉండదు. ఖాళీ బొల్లి మాటలు తప్ప వీళ్ళు పెరిగేది కట్టలు కట్టేది ఏమీ లేదని తెలియజేసుకుంటూ, ఇకనైనా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించుకునే వారికే మనం ఓటేసి మన రాష్ట్రం అభివృద్ధి వైపు వెళ్ళే దిశలో మనం ముందుకు పోదామని తెలియజేసుకుంటూ